ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పాలించే చంద్రబాబు గారు పథకాన్ని అమలు చేయడం జరిగింది. అమ్మకు వందనం అనే పథకం అందరికీ తెలిసిన విషయమే. ఈ పథకాన్ని బడికి పంపించే ప్రతి తల్లికి వర్తిస్తుందని, ఈ పథకం అందుతూ ఉందని చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మకు వందనం అనే పథకాన్ని నెల రోజులైనా అమలు చేయకపోగా నిన్నటి దినంలో అమలు చేయటానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అమ్మకు వందనం అనే పథకాన్ని అమలు చేయటానికి అధికారికంగా నిన్న జీవో జారీ చేయడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అనంటే, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలైతే బడికి వెళ్తున్నారో వారందరికీ సంవత్సరానికి 15,000 ఇస్తాను అని చెప్పడం జరిగింది. అధికారంలోనికి వచ్చిన తర్వాత జీవోలో ఏముంది అంటే, కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మకు వందనం అనే పథకం వర్తిస్తుంది. ఇక ఎక్కువ మందికి అందే పరిస్థితి లేదు అని జీవోలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏమిటంటే, రాష్ట్ర ప్రజలందరూ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి గల కారణం అమ్మకు వందనం అనే పథకానికి ఆశపడ్డారు. ఆ పథకానికి ఆకర్షితులై కుటుంబంలో అందరికీ వర్తిస్తుంది, ఆ పథకం అందరికీ వస్తుంది అన్న ధోరణితో, అన్న ఆశతో ఓట్లు వేసి ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి అక్క చెల్లి, ఓటర్స్ అందరూ చంద్రబాబును గెలిపించుకోవడం జరిగింది. చంద్రబాబు ప్రజల ఓట్ల ద్వారా గెలుచుకున్నటువంటి ఈయన విశ్వాసాన్ని చూపకుండా అవిశ్వాసాన్ని చూపి ప్రజలను ఒక రకంగా మోసం చేయడం, ప్రజలకు అబద్ధపు హామీలు చూపించడం, ఇది చాలా విడ్డూరమైనటువంటి ఒక విషయంగా భావించాలి. సో ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రతిపక్ష నాయకులు పథకాలు అమలు చేయటానికి ఒత్తిడి తేవాలని ఈ వీడియో రూపంలో ఒక సామాన్యమైనటువంటి జర్నలిస్టుగా నా యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడైనా హామీలను పకడ్బందీగా నెరవేర్చడానికి కృషి చేయాలి. నెరవేర్చని పక్షంలో అధికారం పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించటం ఇది సరైనటువంటి విషయం కాదు. సో ఇది తప్పు. ఇలాంటి తప్పిదాలు ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేయకూడదు. హామీలు నెరవేరుస్తాము అన్న సంకుచితం ఉన్నప్పుడు మాత్రమే హామీలు ఇవ్వటానికి ప్రయత్నించండి. లేకపోతే హామీలు ఇవ్వకండి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకండి.